నాకు తెలిసిన ఒక మేడం ఇంట్లో అయితే బొమ్మల కొలువునైతే ఏర్పాటు జేసినారు. ఈ బొమ్మల కొలువు ఎవరు ఏర్పాటు జేసినారు? ఎక్కడ ఏర్పాటు జేసినారు? ఇందులో కొన్ని బొమ్మలున్నాయి. ఆ బొమ్మల స్పెషాలిటీ ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే చివరి వరకైతే చూడండి. ఈ బొమ్మల కొలువు అనేది దసరా నవరాత్రుల టైంలో అయితే ప్రారంభిస్తారు. ఒకటో రోజు నుంచి చివరి రోజు దసరా రోజు వరకైతే ఏర్పాటు జేస్తారు. ఇందులో అయితే కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. అవి చూసినాక నాకు మైండ్ అయితే లిటరల్లీ నేను షాక్‌లో అయితే ఉన్నాను. ఇక్కడ ఒక కనబడుతున్న బొమ్మలొచ్చేసి మనకు 200 సంవత్సరాల క్రితం బొమ్మలంట. ఈ బొమ్మలొచ్చేసి మేడ్ ఇన్ జర్మనీ. ఇక్కడ కనబడుతున్న స్టిక్ లాగున్నదొచ్చేసి మనకి పెన్ను టైప్. పాత కాలంలో అయితే కలం లాగైతే వాడేవారు. దానికున్న బట్ట కోటింగ్ ఏదైతే ఉందో అది 100 ఇయర్స్ ఓల్డ్ దంట. ఈ బొమ్మల కొలువులు ఉన్న ప్రతిది కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రతి ఏడాది కూడా మేడం అయితే బొమ్మల కొలువును అరేంజ్ చేస్తూ ఉంటుంది. బొమ్మల కొలువును వచ్చేసి వీకేఎం ట్రస్ట్ అండ్ చిన్మయ మిషన్ ప్రిన్సిపల్ అయినటువంటి కళ్యాణదుర్గం స్వర్ణలత మేడం వాళ్ళ ఇంట్లో అయితే ఏర్పాటు చేసినారు. ఈ మేడం ప్రతి ఇయర్ కూడా మనకైతే బొమ్మల కొలువును అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వగలరు. అలాగే నా నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.